ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి. ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి. దూరం పెంచినా కరిగించానుగా, కళ్ళెం వేసినా కదిలొస్తానుగా. మనకన్నా పొడిచే మునగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో. మన చెయ్యి పడితే అది నీకే మేలమ్మో, అసలిట్టానే నిట్టానే వెంట పడ్డానే అనుకుంటే అప్సరసైనా నా కళ్ళొకొస్తుంది. ఆనాడు భూలోకంలో నేనిట్టా పుట్టాను, నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందు విరిసింది. అందుకే అమంతమైనది ఇక్కడే నిస్వర్గమైనది. పెద్ద సింగర్ గీతా మాధురి, నటుడు మీరు. అబ్బా జోక్. ఏదో ఒకరోజు పాడుతా తీయగా ప్రోగ్రామ్కి వెళ్తా. స్వరాభిషేకంకి తమ్ముడు, స్వరాభిషేకంకి తీసుకోరంటావా నన్ని? ఈగలు తోలుకుంటూ కూర్చోలేక పాటలు పాడుకుంటున్నాను. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏం చెయ్యాలో పాలు పోక. ఐ మిస్ యూ, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ సో మచ్. సరే అండి, కొంచెం రెడీ అయ్యి పెట్టుకుంటాను. ఓకే, పెట్టుకుంటాను బుట్టకమ్మలు. నెక్స్ట్ లైవ్లో అవే అండి, మర్చిపోయాను. మీరు నిన్ననే చెప్పాను కదా మీకు నెక్స్ట్ లైవ్లో పెట్టుకుంటానని, మర్చిపోయానండి. పెట్టుకుంటాను, ఖచ్చితంగా పెట్టుకుంటాను. నేను బుట్టకమ్మలు పెట్టుకుంటే అందరూ అడుగుతున్నారు లైవ్లో, అందుకే అండి. అందరికీ ఇచ్చేస్తే మళ్ళీ నాకెలా చెప్పండి. ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు బుట్టకమ్మలకి. ఇచ్చేయండి. మరి నాకెలా అండి? మరి నాకొద్దా? అందరికీ ఇచ్చేస్తే నేనేం పెట్టుకోవాలి మళ్ళీ చెప్పండి. మాకు గోల్డ్ కూడా లేవండి, మేము పూర్ అండి, మీలాగా రిచ్ కాదు. వద్దులేనా? నాకొద్దా? నేను కమ్మలు పెట్టుకోకుండా ఉంటే లైవ్కి వచ్చే వాళ్ళు చూడలేక వెనక్కి వెళ్ళిపోతారండి. ఏదో ఇలా ఆర్నమెంట్స్, ఇలా మేకప్ వేసుకోవడం వల్ల కొంతమంది లైవ్కి వస్తున్నారు. నేను అది కూడా పెట్టుకోకుండా ఉంటే లైవ్కు రారు, ఎవరు వెళ్ళిపోతారు. హాయ్ సత్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద లైవ్. రారనుకున్నారా, రాలేరనుకున్నారా అంటారా? ఇంక కమెంట్ పెట్టండి, నెక్స్ట్ కమెంట్ అదే కదా మీది. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. నన్ను మర్చిపోయారుగా, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతానండి? మర్చిపోలేదండి, గుర్తున్నారు. అబ్బో చెప్పారు మీరు పూరని. మేము పల్లెలో ఉన్నవాళ్ళం, మీరు సిటీలో ఉన్నవాళ్ళు. మేము పల్లెలో ఉండేవాళ్ళమే అండి. ఇక్కడ వచ్చి వీళ్ళని బతికించాలి కదా, రెంట్లు కట్టి అది ఇది ఇచ్చి బతికించాలి కదా. వీళ్ళని ఎవరు బతికిస్తారండి? రెంట్లకి ఎవరు రాకపోతే. అందరూ విలేజ్లో ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అందరూ విలేజ్లో ఉంటే రెంట్కి ఎవరు వస్తారు? ఇల్లులు కట్టుకుండే వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి? అందుకని వచ్చాం మేము. మీరంటే దర్జాగా సొంత ఇంట్లో ఉండి వచ్చిన డబ్బులంతా ఒక బీరువాలో పెడుతున్నారు. నేను మాత్రం మంచు కొండల్లో ఉంటా. మంచి కొండల్లో ఉంటారా మీరు? సరే అండి, సరే సరే.